ఒకరోజు ఒక ఆయన ఇలా అడుగుతున్నాడు, ఓ సేవకుడే, నా కొడుకు చనిపోయాడండి, ఎందుకు చనిపోయాడు? నేను చాలా యథార్థంగా నీతిగా సేవ చేశాను, దేవుడు ఎందుకు వాడిని కాపాడలేదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, బ్రదర్, దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడాలనుకుంటాడు, మనమే మన తొందరపాటుతో దేవుని ఉద్దేశాలు వినం అని అన్నాను. ఎలా సార్, ఎలా అర్థం చేసుకోవాలి, దేవుడు కాపాడడం అంటే ఏంటి అన్నాడు. నేను వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి చెప్తానని చెప్పాను. అన్నీ మనకు తెలిసినట్లే మాట్లాడకూడదు, దేవుణ్ణి అడగాలి. ఉపవాసం ప్రతిష్ఠించుకొని వెళ్ళి మోకరించాను. 10 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. నేను అడిగాను, ప్రభువా, ఈయన ఏదో అడుగుతున్నాడు, వాళ్ళ అబ్బాయి ఎందుకు చనిపోయాడు అని. ఆయన అంత నీతిగా సేవ చేశాడంట కదా. దేవుని మహాకృప, దేవుని మహా సన్నిధి నా మీదికి రావడంతో ఆ జరిగిన వాటన్నిటిని నేను చూడగలిగాను నా ప్రార్థన గదిలో. అప్పుడు దేవుడు చెప్పాడు, బాబు, జరిగింది ఇది. ఇప్పుడు అతనికి చెప్పడమే కాదు, మొత్తం క్రైస్తవ ప్రపంచానికి ఈ విషయం తప్పక